హలో ఆల్, అందరికీ నమస్కారం. మన రోజు ఎలా స్టార్ట్ అవుతుందో మన మైండ్ సెట్ కూడా అలానే సెట్ అవుతుంది అంటారు. అందుకే ఫోన్ స్క్రోల్ చేయడానికి ముందుగా మనం ఒక చిన్న ముగ్గుతో మన డేని స్టార్ట్ చేద్దామా? ఇంటి ముందు ఎంత ప్లేస్ ఉంటే అంతలోనే ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఒక్కసారి థింక్ చేయండి. మన టెన్షన్స్, మన ఓవర్ థింకింగ్, నిన్నటి ఇష్యూస్ అన్నీ కూడా ఇలా క్లీన్ అవుతున్నాయని ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు డాట్స్ పెడుతూ జస్ట్ మనసులో చెప్పుకోండి, టుడే ఐ చూస్ పీస్, టుడే ఐ చూస్ గ్రాటిట్యూడ్, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఐల్ హ్యాండిల్ ఇట్ విత్ కామ్ మైండ్. చూడండి, ముగ్గు మొదట్లో చిన్న చిన్న డాట్స్ మాత్రమే ఉంటాయి, కానీ వాటిని కరెక్ట్గా కనెక్ట్ చేస్తే ఒక బ్యూటిఫుల్ డిజైన్గా మారుతుంది. లైఫ్ కూడా అలాగే కదా, చిన్న చిన్న మూమెంట్స్, చిన్న చిన్న స్ట్రగుల్స్, చిన్న చిన్న విన్స్ అన్నీ కలిస్తే ఒక స్టోరీ తయారవుతుంది. మన అమ్మమ్మలు ఎందుకు ఎవ్రీ మార్నింగ్ ముగ్గు వేసేవారో తెలుసా? అది కేవలం ట్రెడిషనే కాదు, అది ఒక మైండ్ఫుల్ ప్రాక్టీస్. ఆ సమయంలో వాళ్లకు ఒక మెడిటేషన్ లాంటిది. అది వాళ్ళ మెంటల్ రీసెట్ బటన్. ఇప్పుడు మనకు స్ట్రెస్ ఎక్కువ, డెడ్ లైన్స్, రెస్పాన్సిబిలిటీస్, ఎక్స్పెక్టేషన్స్, కానీ ఒక 5 minutes ముగ్గు వేయడం మన బ్రెయిన్కి ఒక కామ్ సిగ్నల్ ఇస్తుంది, ఒక పాజిటివిటీని పెంచుతుంది. ఇప్పుడు గీతలు, మెలికలు వేసేటప్పుడు ఒక్కసారి ఇమాజిన్ చేయండి, వీటి మధ్యలో నెగిటివ్ థాట్స్కి స్పేస్ ఉందా? లేదు. ప్రతి లైన్ ఒక బౌండరీ. స్ట్రెస్ యు కాంట్ ఎంటర్, నెగిటివిటీ స్టే అవుట్ సైడ్. మధ్యలో చిన్న పువ్వు వేస్తున్నప్పుడు మన హార్ట్లో పాజిటివిటీ బ్లూమ్ అవుతుందని ఇమాజిన్ చేయండి. ఈరోజు ఎవరో ఒకరి స్మైల్కి మనం కారణం అవ్వాలి, ఎవరో ఒకరిని ఎప్రిషియేట్ చేయాలి, మనకే మనం కైండ్గా ఉండాలి. ముగ్గు పూర్తయ్యాక ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి, ఎంత సింపుల్గా మొదలైన ముగ్గైనా ఎంతో బ్యూటిఫుల్గా కంప్లీట్ అవుతుంది. అలాగే మన డే కూడా సింపుల్గా స్టార్ట్ అవుతుంది, బ్యూటిఫుల్గా ఎండ్ అవుతుంది. రిమెంబర్, యూఆర్ నాట్ బిహైండ్, యూఆర్ నాట్ లేట్, యూఆర్ గ్రోయింగ్ ఎట్ యువర్ ఓన్ పేస్. ఈ ముగ్గు కేవలం ఇంటి ముందు డిజైన్ కాదు, ఇది మన రోజు కోసం ఒక పాజిటివ్ డిక్లరేషన్. సో టేక్ ఎ డీప్ బ్రీత్, స్మైల్ and step into your day with calm mind, clear heart and positive vibes. Right? Thank you.